వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. 2024 ఎన్నికల్లో వైసీపీ ఖచ్చితంగా ఓడిపోయే స్థానం ఏదనే ప్రశ్నకు నగర నియోజకవర్గం పేరు సమాధానంగా వినిపిస్తోంది. ఎన్నికల కోడ్ అమల్లోకి రాకముందే నగరంలో రోజాకు వైసీపీ ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ఆమె ఓడిపోవడం ఖాయమని ప్రచారం జరిగింది. రోజాకు టికెట్ ఇవ్వడం వల్ల నియోజకవర్గంలో చాలా మంది వైసీపీ కార్యకర్తలు టీడీపీలో చేరి ఆ పార్టీ గెలుపు కోసం కృషి చేయడం జరిగింది. మంత్రి ఆర్కే రోజా గెలుస్తారా, ఓడిపోతారా? ఇప్పుడు రాష్ట్రంలో సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. మరీ ముఖ్యంగా గెలుస్తానన్న ఉత్సాహము ఆమెలో కనిపించడం లేదని క్యాడర్ భావిస్తోంది. ముఖ్యంగా ఎన్నికల పోలింగ్ రోజే వైసీపీ నేతలే సైకిల్కి ఓటు వేయమంటూ ప్రచారం చేస్తారని మాట్లాడడం ఆమెలో భయానికి కారణమని భావిస్తున్నారు. కర్ణుడి చావుకు 1,00,000 కారణాలున్నట్లు నగరిలో ఫైర్ బ్రాండ్ రోజా ఎందుకు డీలా పడింది? తన ఓటమి గురించి ఎందుకు మాట్లాడుకుంటారనేది చర్చగా మారింది. ఆంధ్రప్రదేశ్లోని సెలబ్రిటీ నియోజకవర్గాల్లో ఒకటి ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నగరి నియోజకవర్గం. టీడీపీ కంచుకోట లాంటి నియోజకవర్గంలో 2 సార్లు రోజా గెలిచారు. మరి ఈసారి గెలుస్తారా అంటే 6 నెలల ముందు నుంచే డివైడ్ టాక్ ప్రారంభమైంది. అసలు టికెట్ విషయంలోనే రోజాపై పెద్ద ఎత్తులో చర్చ నడిచింది. కానీ టికెట్ దక్కించుకుని పోటీలో నిలబడ్డారు. ఇప్పుడు నెక్స్ట్ ఆమె గెలుస్తారా లేదా అన్న టాక్ విపరీతంగా నడుస్తోంది. అందులో ఆమె క్యాడర్లోనూ రోజా ఫేస్లోనూ ఎక్కడా గెలుపు ధీమా కనిపించడం లేదంట. 2019 ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత రోజా రూట్ మార్చింది. అప్పటి వరకు పార్టీకి అండదండలుగా ఉన్న నేతలను అధికారానికి దూరం చేసింది. అదే సమయంలో కుటుంబ సభ్యులకు తెరపైకి తెచ్చి పదవులు అప్పజెప్పింది. స్థానిక సంస్థలు ఎన్నికల్లోనూ సీనియర్ నాయకులను కాదని తన సొంత మనుషుల్ని టీడీపీ నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యత ఇచ్చి పదవులు కట్టబెట్టారు రోజా. దీంతో వైసీపీలో అసమ్మతి నాయకులు ఎక్కడా తమ సమ్మతిని దాచుకోకుండా ఆమెకు వ్యతిరేకంగా పనిచేస్తామని బాహటంగానే ప్రకటించారు. తన సినీ గ్లామర్తో పాటు జగన్ సంక్షేమ పథకాలు తనను గట్టెక్కిస్తాయని రోజా భావిస్తున్నారు. మరోవైపు నగర నియోజకవర్గంలో తమిళ ఓటర్లు తన భర్త ద్వారా తనను ఆదరిస్తారనే భావనతో ఉండగా రోజాకు చేనేత సామాజిక వర్గం మొత్తం దూరమైంది. అందుకు కారణం పవర్లూమ్ కార్మికులకు విద్యుత్ బిల్లులు శాపంగా మారడం. దీంతో వారు బాహటంగా వైసీపీ ప్రభుత్వాన్ని రోజాను వ్యతిరేకించారు. ముఖ్యంగా చేనేత కార్మికులంతా చెన్నై వెళ్లి క్యాటరింగ్ కార్మికులుగా మారారు. రోజా నోటి దురుసు కూడా పార్టీకి ఇబ్బందిగా మారిందనేది బాహటంగానే చెప్పుకుంటారు. ప్రతి విషయంలో టీడీపీ అధినేతను, ఆయన కుటుంబాన్ని టార్గెట్ చేయడానికి నగరిలో చాలా మంది మధ్యతరగతి వర్గాన్ని ఆమెకు దూరం చేసిందని చెప్పొచ్చు. చంద్రబాబు నాయుడుకి ఉన్న ఇమేజ్ కూడా ఆమెకి వ్యతిరేకంగా మారింది. చంద్రబాబు అరెస్టు సమయంలో టపాసులు కాల్చి డ్యాన్సులు చేయడం ఆమెపై ఉన్న వ్యతిరేకతను మరింత పెంచింది. ఇక గత ఎన్నికల్లో గాలి భానుప్రకాష్ కుటుంబం విభేదాలు ఆమెకు సాయపడ్డాయి. కానీ ఈసారి వారి కుటుంబ సభ్యులు సైలెంట్గా ఉండటంతో గాలి భానుకు ఈ అంశం ప్లస్ అయిందనే టాక్ నడుస్తోంది. ఎన్నికల సమయంలో ఒకేసారి సీనియర్ నాయకులు మొత్తం వైసీపీ నుంచి టీడీపీలోకి చేరడంతో ఆ ఓటు బ్యాంక్ అంతా టీడీపీకి సహకరించిందని తెలుస్తోంది. దీంతో రోజా ఓటమి ఖాయమన్నట్లు నియోజకవర్గంలో ప్రచారం జరుగుతుంది. మొత్తం మీద 2014లో కేవలం 800, 2019లో 2000 ఓట్ల మెజార్టీతో గెలిచిన రోజా నియోజకవర్గంలో అభివృద్ధి పనులు పట్టించుకోవడం లేదని విమర్శలు కూడా ఉన్నాయి. టూరిజం శాఖ మంత్రిగా ఉన్నప్పటికీ నియోజకవర్గంలో ఉన్న జలపాతాలను కనీసం అభివృద్ధి చేయలేదని స్థానికులు అంటున్నారు. మొత్తం మీద బలమైన మొదలైన వారు సామాజిక వర్గం నాయకులు దూరం కావడం, స్థానికంగా నియోజకవర్గంలోని వైసీపీ నాయకుడు వ్యతిరేకించడం ఆమె ప్రస్తుత పరిస్థితి కారణమంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు గాలి భానుప్రకాష్ కుటుంబాన్ని సైతం వదిలి నియోజకవర్గంలోనే నిరంతరం ఉండడం అతనికి ప్లస్ అయింది. మరోవైపు భానుప్రకాష్ మీద దాడి చేయించడం, గాలి ముద్దు కృష్ణమ్మనాయుడు వారసుడు కావడం, ప్రజల అండదండలో ఉండటం టీడీపీ అభ్యర్థికి ప్లస్ అయింది. మొత్తం మీద జిల్లాలో ఎవరు గెలిచినా గెలవకపోయినా రోజా ఓటమి మాత్రం ఖాయమంటున్నారు నగరి ప్రజలు. చూడాలి మరి ఫలితాలు ఏం తేలుస్తాయో.